శ్రీ గురుభ్యో నమ. హేరంబ జ్యోతిష పీఠానికి స్వాగతం. ఈరోజు ప్రశ్న: పుట్టిన పిల్లలకి అన్నప్రాశన కార్యక్రమం ఏ నెలలో చేయాలి, ఏ మాసంలో చేయాలి, ఎప్పుడు చేయాలి? చాలామంది పుట్టిన పిల్లలకి 6వ నెల 6వ రోజు చేస్తూ ఉంటాం. అది చాలా తప్పండి. ఎందుకు తప్పంటే, పుట్టిన మగపిల్లలకైతే సరి నెలలో చేయమని చెబుతుంది శాస్త్రం. సరి నెల అంటే 6 లేక 8. అదే పుట్టిన ఆడపిల్లకైతే బేసి నెలలో అన్నప్రాశన కార్యక్రమం చేయమని చెప్తుంది శాస్త్రం. బేసి నెల అంటే 5 లేక 7. ఈ మాసంలోనే అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించాలి. 6వ నెల 6వ రోజు అని ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. అంతేకాకుండా దీనికి కూడా ముహూర్తం ఉంటుంది. ముహూర్తాన్ని ఆధారంగా మనం ఈ యొక్క అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, మా బాబుకి అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించాలండి, 6వ నెల 6వ రోజు అమావాస్య వస్తోంది, నిర్వహించవచ్చా అని అడిగాడు. నేను అది నిర్వహించకూడదని చెప్పాను. ఆ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించకూడదు అంటే, దానికి ముహూర్తం ఉంటుంది స్వామి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకో విషయం ఏమిటంటే, అన్నప్రాశన రోజు బంధువులకి విందుతో పాటు మాంసాన్ని అంటే నాన్ వెజ్ని మనం పెడుతూ ఉంటాం. అసలు అక్కడ జరిగే కార్యక్రమం ఏమిటండి? మనం చేసే ప్రక్రియ ఏమిటి? పుట్టిన పిల్లాడు అన్నప్రాశన రోజు జంతు బలి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అది శాస్త్రంలో ధర్మంలో ఎక్కడా లేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఇదంతా కూడా ధర్మ విరుద్ధంగా చేస్తున్నాం. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మీరు రక్షిస్తే మిమ్మల్ని ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని, శాస్త్రాన్ని, హైందూ సమాజం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా చక్కగా ఈ విషయాన్ని పాటించండి, అందరికీ తెలియజేయండి, పాటించే ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.